ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు శ్రావణ శుక్రవారం కదండి. పూజ ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. ఇది వచ్చేసరికి వాళ్ళ వీడియో వచ్చేసరికి నేను థర్స్డే రోజు ఏమేమి పనులు చేశానో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈలోపు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే వీడియో అనేది చాలా వరకు రీచ్ అవుతుంది. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నేను ఎవ్రీ థర్స్డే వచ్చేసరికి ఇల్లు మొత్తం తుడిచేసి అలాగే సాయిబాబా పారాయణం చదివి ప్రతి గురువారం గుడికి వెళ్తానండి. అంతకుముందు డైలీ వెళ్ళేదాన్ని, మధ్యలో మానేసాను. ఇప్పుడు మళ్ళీ కుదురుతుందని ఎవ్రీ థర్స్డే వెళ్తున్నాను అనమాట. ఇలా ఇల్లు మొత్తం శుభ్రంగా తుడిచేసేసి మార్నింగ్ లేవగానే ఇల్లు అయి చిమ్మేసి వాకిట్లో ముగ్గేసి తర్వాత ఇల్లు తుడుస్తున్నాను. ఇలా ఇల్లు తుడిచిన తర్వాత మా ఫ్రెష్ అయ్యి వచ్చేసేసి నేను అప్పుడు పారాయణం చదివినాకే వంట అనేది మొదలు పెడతానండి. డైలీ అయితే ఫ్రెష్ అయ్యి వచ్చినాక వంట చేసేదాన్ని. థర్స్డే రోజు మాత్రం ముందు పారాయణం చదివిన తర్వాతే వంట మొదలు పెడతాను. ఏ హడావిడి లేకుండా నేను మార్నింగే టైం మొత్తం ఎన్నింటికి లెగవాలి ఇవన్నీ ముందు రోజే ఆలోచించేసి టైం పెట్టుకొని లెగుస్తానమాట. ఇల్లు మొత్తం తుడిచేసేసి ఇలా ముగ్గులు వేసేసాను. నేను ఇంట్లో చిన్న ముగ్గులే వేస్తానండి. పెద్ద ముగ్గులు వేసినా మా పాప ఎప్పుడు తిరుగుతూనే ఉండిద్ది. ముగ్గులు ఎక్కువసేపు ఉండవని చిన్న ముగ్గులు వేస్తాను. అలాగే బియ్యం కడిగి పక్కన పెట్టేశాను. మా హస్బెండే దీపారాధన చేస్తారండి. థర్స్డే రోజైనా సరే నాకు కుదరదని చెప్పేసి ఆయన దీపారాధన చేసేసారు. అలాగే నేను కూర్చొని ఒక పక్కన పారాయణం అది చదివేసుకుంటానమాట. ఇలా తెల్లవారుజామునే దీపారాధన చేస్తే మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది కదా, ఇంట్లో హాయిగా ఉన్నట్టు అనిపిస్తుంది. మా హస్బెండ్ 6:15 కల్లా అలా చేసేస్తారనమాట. నేను పారాయణం అయితే చదివేశాను. మా హస్బెండ్ పుదీనా పచ్చడి చేసి పెట్టమంటే చేస్తున్నానండి. నేను పుదీనా రైస్ కోసం అని చెప్పి ఈ పుదీనాకు తెప్పించాను. ఎటు ఉంది కదా అని చెప్పేసి ఆయన అడిగారని చెప్పి చేస్తున్నాను అనమాట. ఈ పుదీనాకి మనం శనక్కాయ పప్పులు కలిపి మనం పచ్చడి చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. చాలా సింపుల్ కూడా, పైగా టైం అనేది కూడా మనకి ఎక్కువ వేస్ట్ అవ్వదనమాట. నేను థర్స్డే రోజు కంపల్సరీ టైం తక్కువగా ఉండే కర్రీసే చేస్తానమాట. ఇలా నేను పుదీనాకు ముందు రోజే తీసేసి పక్కన పెట్టేశాను. అలాగే ఒక పక్కన ఎండుమిరపకాయలు అలాగే శనక్కాయ పప్పులు అనేవి పక్కన పెట్టుకుంటున్నానండి. పుదీనాకుని శుభ్రంగా మనం ఒక 2-3 సార్లు వాష్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే మట్టి కానీ లేకపోతే పాడైపోయిన చిన్న ఆకులు ఉంటాయి కదా, అందుకని చెప్పేసి ఫ్రెష్గా శుభ్రంగా కడిగి పక్కన పెట్టేశాను. తర్వాత కళాయి పెట్టుకొని మనం నూనె ఎంత ఎక్కువ అక్కర్లేదండి, కొంచెం వేసుకుంటే చాలు. మనం ఆ నూనె కాగిన తర్వాత ఎన్నైతే మిరపకాయలు తీసుకున్నామో వాటిని ఫస్ట్ వేయించేసేసి పక్కన పెట్టాలండి. ఇలా ఒక్కొక్క ఐటెం సపరేట్గా వేయించుకుంటే మనకి ఏ ఐటెం ఎంత క్వాంటిటీలో వేగిద్దో మనకి తెలిసిద్ది అనమాట. నేను ఇక్కడ ఎండుమిరపకాయలు వేయించి పక్కన పెట్టేస్తున్నాను. తర్వాత వచ్చేసరికి శనక్కాయ పప్పులు ఎక్కువ అయితే యాడ్ చేయక్కర్లేదండి, కొంచెం చాలు. నేను ఒక పుదీనా కట్టకి నేను ఇన్ని శనక్కాయ పప్పులు యాడ్ చేశాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుందండి. నేను మొదటిసారే చేశాను, మా అమ్మని కనుక్కొని చేశాను అనమాట. అంతకుముందు ఒకసారి వచ్చినప్పుడు మా అమ్మ చేసి పెట్టింది, టేస్ట్ బాగుందని మళ్ళీ అడిగారు మా హస్బెండ్. సేమ్ ప్రాసెస్లో నేను అడిగి చేశాను. టేస్ట్ అయితే బాగుంది మొదటిసారి చేసినా సరే. ఇక్కడ నేను ఎండుమిరపకాయలు అలాగే శనక్కాయ పప్పులు వేయించి పక్కన పెట్టేశాను. ఇప్పుడు పుదీనాకు కూడా వేయించుతున్నాను అనమాట. పుదీనాకు వేయించేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది అనమాట, చాలా బాగుంటుంది ఆ స్మెల్ కూడా. ఇక్కడ నేను పుదీనాకు వేయించి పక్కన పెట్టేస్తున్నానండి. ఇవన్నీ వేయించినాక మనం కొంచెం సేపు చల్లారబెట్టాలి. వేడిది వేస్తే వాసన వచ్చేస్తుంది అనమాట మిక్సీ, అందుకే వేడిగా అయిపోకుండా పక్కన పెట్టేసుకొని కొంచెం సేపు చల్లారినాక మిక్సీ పట్టుకోవాలి. అలాగే నేను ఒక పక్కన మా పాప కోసం అన్నం అనేది పెట్టేశాను గ్యాస్ మీద. 2 ఏ టైం అయిపోయేటట్టు చూసుకుంటానండి నేను, ఎందుకంటే టైం వేస్ట్ అవ్వదు. అలాగే మనం టైం కల్లా పిల్లల్ని స్కూల్కి పంపించుకోవచ్చు అని చెప్పేసి నేను ఇలా అన్నీ వేయించి పక్కన పెట్టేశాను. కొంచెం సేపు చల్లారినాక మిక్సీ పడతాను అనమాట. ఈలోపు మనకి ఏమేమి కావాలంటే చిన్నులపాయలు అలాగే జీలకర్ర కొంచెం చింతపండు ఇవన్నీ తీసి పక్కన పెట్టుకుంటే మనకి ఈజీగా అవుతుంది. అలాగే ఒక పక్కన మా పాప స్నాక్స్ బాక్స్ అవన్నీ తీసుకెళ్ళి తను సర్దేసుకుంటుంది అనమాట. ఇప్పుడు చెప్పాను కదండి, జీలకర్ర చిన్నులపాయలు చింతపండు ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టుకుంటే మనకి ఈజీగా ఉండుద్ది మిక్సీ వేసేటప్పుడు. ఒక్కొక్క దానికి వెతుక్కుంటూ ఉంటే టైం పట్టిద్ది అనమాట. ఇలా అన్నీ ఒకేసారి పక్కన పెట్టుకొని మిక్సీ పట్టుకుంటే చాలా ఈజీ, అలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా అయిపోయింది అనమాట. నేను ఇక్కడ ఎండుమిరపకాయలు పుదీనాకు అలాగే శనక్కాయ పప్పులు అన్నీ ఒకసారి మిక్సీ వేసేస్తున్నాను. కొంచెం బరక్క అయిన తర్వాత నేను నీళ్ళు యాడ్ చేసేసి చిన్నులపాయలు అలాగే జీలకర్ర
ఇంకా వచ్చేసరికి చింతపండు ఇవన్నీ యాడ్ చేసేసి మనకి సాల్ట్ ఎంత కావాలో అంత యాడ్ చేసేసి అప్పుడు మిక్సీ పట్టుకుంటే మెత్తగా అయ్యేంత వరకు మనం మిక్సీ పట్టుకోవాలండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, టైం అనేది ఎక్కువ పట్టదు, అలాగే మనం టేస్టీగా తినాలంటే ఇది ఈజీగా ఉంటుందన్నమాట. మీరు పుదీనాకు కూడా చాలా హెల్త్కి మంచిది అంటారా, అలాగే మనం దీంట్లో శనక్కాయ పప్పులు కూడా వేసాం కాబట్టి ఇంకా హెల్దీ, టేస్టీ అండ్ హెల్దీగా చేసుకోవచ్చు ఈ పుదీనాకు పచ్చడిని. నేను ఒకసారి పుదీనా రైస్ చేశాను, అలాగే ఇక్కడ పుదీనా పచ్చడి చేశానండి. ఒక్కసారి పుదీనా కట్ట తెప్పించి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి, రెండు బాగా కుదిరినాయి అనమాట. ఇలా పుదీనా పచ్చడి చేసేసి ఒక గిన్నెలో పెట్టేశాను, ఒక పక్కన గిన్నెలో పెట్టేశానండి. ఇంకా మనకి నీళ్ళు అనేది యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. నేను మరీ పలుచగా కాకుండా ఇలా చేసేసాను అనమాట. అంటే అన్నంలో కలుపుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంది. మా హస్బెండ్ కూడా అన్నారు పచ్చడి బాగుంది, మొదటిసారి చేసిన అని అన్నారు. నాకు ఎక్కువ వంటలు రాకపోతే మా అమ్మ వాళ్ళని కనుక్కొని చేస్తానండి. ఏదన్నా సింపుల్గా ట్రై చేసేటట్టే చూస్తాను, ఏదైనా సింపుల్గా చేసేటట్టు చూసుకుంటాను అనమాట. ఇలా నేను పుదీనా పచ్చడి చేసేసి పక్కన పెట్టేశాను. అలాగే అన్నం అనేది అయిపోతే ఒక ప్లేట్లో పెట్టేస్తున్నానండి, చల్లారిపోతుంది అని చెప్పేసి ఒక ప్లేట్లో పెట్టేస్తున్నాను. ఈ వచ్చేసరికి మా పాప తీసుకెళ్ళి అక్కడ పెట్టేసిద్ది అనమాట. ఇలా ప్లేట్లో పెట్టిస్తే అన్నం వేడిగా ఉంటుందని చెప్పేసి నేను ఇలా చేస్తానన్నమాట. ఒక ప్లేట్లో ఆరబెట్టేస్తాను. మా పాపే తీసుకెళ్ళి ఫ్యాన్ కింద పెట్టేసిద్ది. నెయ్యి అనేది కంపల్సరీ ఉండాలండి మా పాపకి. పచ్చడైనా, కూరైనా, చారైనా ఏదైనా సరే నెయ్యి అనేది కంపల్సరీ ఉండాలన్నమాట. అందుకని నేను డైలీ మీగడ తీసేసి వెన్నపూస అనేది కంపల్సరీ చేస్తాను. అలాగే నిన్న తొందరగా అయిపోవాలని ఉప్మా చేసి పెట్టానండి. ఉప్మా అనేది మా పాపకి ప్లెయిన్గా ఉండాలి, అంటే ఒట్టి తాలింపు గింజలు తప్ప ఉల్లిపాయలు ఏమి ఉండకూడదు. ఉప్మా చేసేసి కొంచెం కారం వేసి మా పాపకి ఇచ్చేసాను, తను తింటూ ఉంది. ఈలోపు నేను లంచ్ బాక్స్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. తను పుదీనా పచ్చడి తింటానంది, అందుకే తనకు కూడా పుదీనా పచ్చడి వరకే చేసి పెట్టాను. వీడియో నచ్చిందా అండి? నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి.